ఒక దేశం మీద దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని ఎత్తుకురావడం అంత ఈజీ విషయం కాదు. ప్రపంచం ముందు కబ్జా కోరు అనే అపవాదు మొయ్యాల్సి వస్తుంది. అయినా సరే అలాంటి దారుణ నిర్ణయం అమెరికా తీసుకుంది అంటే దానికి కారణం వెనుజులా దేశ గర్భంలో దాగున్న ఆయిలేనా? 17 ట్రిలియన్ విలువ చేసి ఆ సంపద కోసం దోషిగా నిలబడేందుకు కూడా అమెరికా సిద్ధమైందా? దేశాల మధ్య గొడవలు ఆపేశాను, నాకు శాంతి బహుమతి ఇవ్వండి అని మొన్నటి వరకు తిరిగిన ట్రంప్ ఇప్పుడు వేరే దేశం మీద దండెత్తడానికి అంతులేని కాసుల కకృతే కారణమా? ఎవరూ ఊహించని పరిణామానికి అమెరికా తెరలేపింది. వెనుజులా అధ్యక్షుడు మదురోను రాత్రికి రాత్రి అరెస్టు చేసి న్యూయార్క్కు తరలించింది. డ్రగ్స్ మాఫియాకు వెనుజులా కేంద్రంగా మారిపోయిందని, ముదురో పాలనలో ఆ దేశ ప్రజలు ఆకలితో చనిపోతున్నారని, అందుకే ముదురోను అరెస్టు చేసి వెనుజులాకు స్వాతంత్రం ఇచ్చామని ట్రంప్ చెప్తున్నాడు. కానీ ప్రపంచ దేశాలతో పాటు విశ్లేషకులు కూడా ఈ విషయంలో ఒకటే చెప్తున్నారు. వెనుజులా గర్భంలో ఉన్న క్రూడ్ ఆయిల్ను దక్కించుకునేందుకే అమెరికా ఇలాంటి చర్యకు పాల్పడిందని, వెనుజులా చూడ్డానికి పేద దేశంగా కనిపించినా దాని కింద ఉన్న క్రూడ్ ఆయిల్ సంపద ప్రపంచంలో మరే ఇతర దేశం దగ్గర లేదు. అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశం వెనుజులా. ఈ దేశంలో దాదాపు 303 బిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ఉంది. ఇది సౌదీ అరేబియా కంటే ఎక్కువ. ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం ఈ ఆయిల్ విలువ దాదాపు $17 ట్రిలియన్, అంటే మన రూపాయల్లో సుమారు 1400 లక్షల కోట్లు. అమెరికా దగ్గర టెక్నాలజీ ఉంది, కానీ భవిష్యత్ అవసరాలకు సరిపడా చౌకైన ఆయిల్ కావాలి. వెనుజులా ఆయిల్ రిఫైనరీలకు దగ్గరగా ఉండడం అమెరికాకు కలిసొచ్చే అంశం. అందుకే అమెరికా వెనుజులాను కబ్జా చేసిందని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. వెనుజులాలో ఉన్న ఆయిల్ నిల్వలు స్వాధీనం చేసుకుంటే ప్రపంచ ఆయిల్ మార్కెట్ను అమెరికా శాసిస్తుంది. ఇదే ఇప్పుడు జియో పాలిటిక్స్లో అసలైన ట్విస్ట్. రష్యా దగ్గర సుమారు 80 బిలియన్ బ్యారెళ్ల ఆయిల్ నిల్వలు ఉన్నాయి, కానీ వెనుజులా దగ్గర అంతకంటే 4 రెట్లు ఎక్కువ ఆయిల్ ఉంది. ఇప్పటికే అమెరికా ప్రపంచంలో నంబర్ 1 ఆయిల్ ప్రొడ్యూసర్. ఇప్పుడు వెనుజులా నిల్వలు కూడా అమెరికా కంట్రోల్లోకి వస్తే ప్రపంచ ఇంధన మార్కెట్ మొత్తం అమెరికా గుప్పిట్లోకి వస్తుంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు ఇది కోలుకోలేని దెబ్బ. పుతిన్ తన ఎనర్జీ కార్డును యూరప్ మీద ప్రయోగించే అవకాశం ఇక ఉండదు. అందుకే రష్యా అమెరికా చర్యను తీవ్రంగా ఖండిస్తోంది. ఒక పక్క నికోలస్ ముదురోను అమెరికా అరెస్టు చేస్తే వెనుజులాలే మెజార్టీ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ముదురో అరెస్టుపై వెనుజులా ప్రజల్లో 2 రకాల స్పందనలు ఉన్నా మెజార్టీ ప్రజలు ఆయన ద్వేషించడానికి బలమైన కారణాలున్నాయి. ముదురో పాలనలో ఆర్థిక వ్యవస్థ ఎంతలా పతనమైందంటే ఒక టాయిలెట్ పేపర్ రోల్ కొనాలన్నా సంచి నిండా నోట్లు తీసుకెళ్లాలి. కరెన్సీకి విలువ లేకుండా పోయింది. ఒకప్పుడు సంపన్న దేశంగా ఉన్న వెనుజులాలో ఇప్పుడు ప్రజలు చెత్త కుండీల్లో ఆహారం వెతుక్కునే పరిస్థితి వచ్చింది. మందులు లేక ఆసుపత్రుల్లో పిల్లలు చనిపోయారు. దీన్నే అక్కడ ముదురో డైట్ అని వ్యంగ్యంగా పిలుస్తారు. దేశంలో బతకలేక 25% జనాభా దేశం విడిచి వెళ్లిపోయారు. కుటుంబాలు విడిపోయాయి. అందుకే చాలా మంది ఈ అరెస్టును స్వాతంత్రంగా భావిస్తున్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ ముఖ చిత్రం మారబోతోంది. వెనుజులాలో చైనా, రష్యాలు $1 బిలియన్ పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు అమెరికా అనుకూల ప్రభుత్వం వస్తే ఆ అప్పులు, పెట్టుబడులు గాల్లో కలిసినట్టే. వెనుజులా నుంచి చైనాకు రావాల్సిన $20 బిలియన్ రావు. వెనుజులా రష్యా నుంచి ఆయుధాలు కొంటోంది. ఇప్పుడు అమెరికా వస్తే రష్యా బిజినెస్ ఆగిపోయినట్టే లెక్క. అందుకే అమెరికా చర్యను రష్యా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది యుక్రెయిన్ యుద్ధం తర్వాత మరో ఘర్షణకు దారితీసే అవకాశం కూడా ఉంది. మొత్తానికి అమెరికా చర్యను కొందరు ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని పొగుడుతుంటే మరికొందరు సామ్రాజ్యవాద దాడి అని విమర్శిస్తున్నారు. ఏదేమైనా వెనుజులా ప్రజల తలరాత మాత్రం ఇకపై వాషింగ్టన్ చేతుల్లో ఉండబోతోంది.